ఎప్పుడూ నమస్కరించవలసిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. ఎప్పుడో ఒకసారి కాదు, అసలు అస్తమానం ఓసారి ఆయన్ని తెలుసుకుని నమస్కారం చేస్తూ ఉండాలి. అందుకే గణపతి అయ్యారు. గ అంటే కదలిక. మన కదలికలన్నీ క్షేమంగా ఉండేటట్టు చూడగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయన. అటువంటి గణపతిని, విఘ్నేశ్వర ముఖం ఉన్నవాణ్ణి తప్పకుండా నమస్కారం చెయ్యాలి. అది ఆ శ్లోకం యొక్క విశేషం. విఘ్నేశ్వర తత్వము 16 అనబడేటటువంటి అంకె మీద ఆధారపడుతుంది. అందుకే షోడశైతాని నామాని ఎప్పటే చుణియాదపి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః, లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః, ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః, వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. షోడశైతాని నామాని ఎప్పటే చుణియాదపి, విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అది శ్లోకం.